హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డబ్బులు ధమాకా అన్నమాట. 2 పథకాల డబ్బులను రైతులకు ఈ తేదీన విడుదల చేయబోతున్నారు. సో ఏ తేదీన ఎప్పుడు విడుదల చేస్తారు, ఎంత విడుదల చేస్తున్నారు, ఎవరికి డబ్బులు పడతాయి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పుడు విషయానికి వస్తే, తెలంగాణలో రైతులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాల గురించి కీలక సమాచారం ఉంది. యాసంగి సీజన్ ముగిసింది, వానాకాలం కూడా ముగియబోతుంది. డబ్బులు ఎప్పుడు వస్తాయని చాలామంది ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రకటన ప్రకారం మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన తర్వాత, అంటే 20 తేదీ వచ్చేలోపు యాసంగి రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం ఏరియల్ సర్వేలు, డ్రోన్ సర్వేలు, శాటిలైట్ సర్వేలు నిర్వహించింది. కాబట్టి అర్హులైన వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయి. పిఎం కిసాన్ 22వ విడత డబ్బులు కూడా మోడీ గారు కూడా ఈ ఫిబ్రవరి 20 తేదీ వచ్చేలోపు విడుదల చేసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 21 విడతలు విడుదల చేసింది. విడతకు 2,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు విడుదల చేస్తుంది. సో ఇప్పుడు 22వ విడత 2,000 రూపాయలు విడుదల చేయబోతున్నారు. సో మీకు ఈ పిఎం కిసాన్ 2,000 రూపాయలు ప్లస్ రైతు భరోసా 6,000 రూపాయలు కలిపి 8,000 రూపాయలు మీకు రావాలంటే మీ భూమి పత్రాలు సక్రమంగా ఉండాలి, మీ పేరు మీద మ్యూటేషన్ అయ్యి ఉండాలి, 1B అడంగిల్ రికార్డులు సరిగ్గా ఉండాలి, భూధార వివరాల్లో మీ సమాచారం అప్డేట్ అయి ఉండాలి, అలాగే ఈకేవీసీ పూర్తయి ఉండాలి. ఇవన్నీ సరిగ్గా ఉంటేనే మీకు డబ్బులు జమ అవుతాయి, లేకపోతే వచ్చే అవకాశం లేదు. బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా సరైనదిగా ఉండాలి. కొన్ని గ్రామీణ బ్యాంకులు విలీనం అయ్యి పేర్లు మారాయి కాబట్టి ఐఎఫ్ఎస్సి కోడ్ మారిందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. అయితే బ్యాంక్ ఖాతా మార్చాల్సిన అవసరం సాధారణంగా ఉండదు, కానీ వివరాలు సరైనదిగా ఉన్నాయా చూసుకోవాలి. మనలో తప్పులుంటే ముందుగా సరి చేసుకోవాలి. ప్రభుత్వం మీద నిందలు వేయడానికి ముందుగా మన డాక్యుమెంట్స్, ఈకేవీసీ, బ్యాంకు వివరాలు, సర్వే వివరాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా చూసుకోవాలి. అన్నీ సరిగ్గా ఉండి కూడా డబ్బులు రాకపోతే మీ స్థానిక ఎమ్మెల్యేను అడగవచ్చు, లేదా నేరుగా ఆర్జీ పెట్టవచ్చు. ఫిబ్రవరి 20 తేదీ వచ్చేలోపు రైతు భరోసా నిధులు అలాగే పిఎం కిసాన్ 22వ విడత కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.